సినిమా ఇండస్ట్రీలో రిలీజ్లు తెగ సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఈ రిలీజ్లు అనేవి ట్రెండ్గా మారాయి. ప్రత్యేకించి గతంలో రిలీజ్ అయిన క్లాసిక్ సినిమాలను 4K లేదా రీమాస్టర్డ్ వెర్షన్లలో మళ్ళీ థియేటర్లలో విడుదల చేయడం ద్వారా అభిమానులకు తమ అభిమాన హీరోల సినిమాలను పెద్ద స్క్రీన్ పై మళ్ళీ చూసే అవకాశాన్ని అందిస్తున్నాయి. కలేజా దిలావర్ సింగ్ భార్య ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే పేరుతో వెతుకుతున్నారు. సినిమా విడుదలైన 15 ఏళ్లకు ఆ పాత్రలో నటించిన నటి ఫేమస్ అయింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కలేజా. వీరి కాంబోలో అంతకుముందు వచ్చిన అతడు సినిమా కూడా సూపర్ హిట్ అయింది. కృష్ణ జయంతిని పురస్కరించుకొని సుమారు 15 ఏళ్ల తర్వాత కలేజా సినిమాను థియేటర్లలో రిలీజ్ చేశారు. అప్పట్లో ప్రేక్షకుల ఆదరణను నోచుకొని ఈ మూవీ ఇప్పుడు మాత్రం ఊహించని రెస్పాన్స్ అందుకుంటుంది. రిలీజ్ కలెక్షన్లలో రికార్డులు కొల్లగొడుతుంది. ఇక మహేష్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం థియేటర్లకు భారీగా తరలి వస్తున్నారు. ఓ అభిమాని అయితే ఏకంగా పామును పట్టుకొని థియేటర్లోకి వచ్చాడు. ఇలా చాలా మంది కలేజా సినిమా సీన్లను రీక్రియేషన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాగా కలేజా సినిమా రిలీజ్ వేళ ఒక నటి పేరు బాగా ట్రెండింగ్ లోకి వచ్చింది. చాలా మంది ఇదే సినిమాలో నటించిన హీరోయిన్ అనుష్క అనుకున్నారు. కానీ అసలు విషయం అది కాదు. ఇదే సినిమాలో కేవలం 5 సెకండ్లు కనిపించిన ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఈమె పేరు దివ్య మేరీ సిరియాక్. సినిమా అంతా యాక్షన్, కామెడీ సీన్లతో సాగితే ఈమె సీన్ కొద్దిపాటిదైనా కళ్ళకి బాగా కనబడుతోంది. మహేష్ బాబు చెక్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఈమె రొట్టెలు చేసుకుంటూ ఉంటుంది. తన నేచురల్ లుక్ తో అక్కడే హైలైట్ అవుతుంది. అప్పటి నుంచి ఆమె నేచురల్ లుక్ కి ఫిదా అయిన ఆడియన్స్ ఆమె గురించి తెలుసుకోవడానికి తెగ ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆమెకు 1-2 సినిమాలలో అవకాశాలు వస్తాయనుకున్నారు. కానీ అది జరగలేదు. ఇక ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో దర్శనమిస్తూ అందరినీ ఆకట్టుకునే ఈమె ఇప్పుడు మరొకసారి వార్తల్లో నిలిచింది. ఇకపోతే ఈమె బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే ఈమె ఒక ముంబై మోడల్. ముంబైలోని సెటిల్ అయింది. ఫారిన్ లో హాలిడేస్ ఎంజాయ్ చేస్తూ తన సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసే ఈమెకు కలేజా సినిమాలో అవకాశం లభించింది. ఇక ఈ సినిమా తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. ఇకపోతే ఈమెకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఈమెకు ఈ ఏడాది జనవరిలో పెళ్లైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిని చూసిన ఆమె తాను అసలు కలేజా సినిమాలో నటించలేదని షాకింగ్ న్యూస్ చెప్పింది. దిలావర్ సింగ్ భార్య రోల్లో ఉన్నది నేను కాదంటూ స్పష్టం చేసింది. అయితే తానేనని చాలా మంది పొరపాటున సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారని దివ్య మేరీ సిరియాక్ తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరి దిలావర్ సింగ్ భార్యగా నటించిన ఆమె ఇప్పుడు ఎక్కడ ఉందో, ఎలా ఉందో తెలుసుకోవాలంటే మళ్ళీ గూగుల్ తల్లిని ఆశ్రయిస్తున్నారని చెప్పాలి. అది విషయం.